7 అయిందిరా. అరే ఏంట్రా 7 అయిందిరా. 7 అయిందా? అరే 7 అయింది, లెగరా లెగవు. రే లేరా 7 అయిందిలే. 7 అయిందా? నేను వెళ్ళి నీళ్ళు పెట్టేస్తా. నేను ఐరన్ చేస్తా. నేను షూ క్లీన్ చేస్తా. రే లేరా లే. ఏంట్రా 7 అవుతుందిలే. 7 అయిందా? ఈ హంగామా అంతా చూస్తుంటే మనోడేదో జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు అనుకుంటున్నారు కదా. ఇంటర్వ్యూకే, కానీ జాబుకి కాదు. అదేంటనుకుంటున్నారా? 3 నెలల నుంచి అమ్మాయిని ట్రై చేస్తుంటే 3 నిమిషాలు మాట్లాడడానికి టైం ఇచ్చింది. ఇంకెన్ని రోజులు రా ఈ వెయిటింగ్? రే మా వస్తుందా? ఏరా చూసిందా? చూసిందిరా. ఇప్పుడు అర్థమైంది కదా. ఇంతకా అమ్మాయి వస్తుందంటావా? ఏమోరా. అబ్బబ్బా సమంతలా ఉందిరా. మనసులోని చెప్పలేని మౌనం నీ వైపు నన్ను లాగుతోంది ప్రాణం. అబ్బబ్బబ్బబ్బ తమన్నలా ఉందిరా. ఇంత ఇష్టం ఏదో మాట్లాడాలన్నారు, చెప్పండి. మీరు చాలా అందంగా ఉన్నారండి. ఇది మాట్లాడ్డానిక 3 నెలల నుంచి నా చుట్టూ తిరిగింది. అంటే నేను 3 నెలల నుంచి మీ చుట్టూ తిరుగుతున్న విషయం మీకు తెలుసు అనమాట. అయినా అది నా ఇష్టం. బట్ ఐ లవ్ యూ అండి. నేనెవరో తెలుసా? తెలుసు, పల్లవి, బీటెక్ ఫైనల్ ఇయర్. నేను అడిగింది నా బ్యాక్గ్రౌండ్ తెలుసా అని. పోలీసుల పేరు పొలిటీషియన్ల పేరు చెప్తే భయపడతా అనుకున్నావా? గుర్తు పెట్టుకోండి, నా పేరు సూర్య. నీ గుర్తుండదా? నిన్ను కాదురా, నిన్ను కాదు. మా నాన్న శంకర్ గౌడ్. శంకర్ గౌడ్ అయితే పోయే కాలం రే, పోతావు. రేయ్ నిన్ను కాదురా, రా ఇట్రా. సరే నీ కర్మ. నేనంటే ఇష్టమని మా ఇంటికొచ్చి మా నాన్నతో చెప్పు. అయినా నువ్వు బ్రతుకుంటే అప్పుడు నిన్నే పెళ్లి చేసుకుంటా. ఏంట్రా అలా మాట్లాడావు? వాడు ప్రపోజ్ చేయాలనే కదా 3 నెలల నుంచి వెయిట్ చేస్తున్నావు. నా హీరోకి ఎంత ధైర్యం ఉందో నాకు కూడా తెలియాలిగా. నీతో మాట్లాడడానికే 3 నెలలు పట్టింది. అదే మీ నాన్నతో మాట్లాడంటే పారిపోతాడేమో. వాడెవర్రా? నాకేం తెలుసురా, నేను ఇప్పుడేగా చూసింది. ఏంట్రా హీరోలో మాట్లాడితే పడిపోతుందన్నావు? లవ్ యూ అంటే లవ్ యూ టూ అంటుందన్నావు. అది నువ్వంటే ఇష్టం అంటే మా ఇంటికొచ్చి మా నాన్నతో మాట్లాడమంటదేంట్రా అది? నీకెందుకురా, నేనున్నా కదా. నువ్వు ఉంటావు సరేరా, నేను ఉండాలి కదా. ఓ రేయ్ మామా, ఈ అమ్మాయిలంతా సినిమాలు చూసి చెడిపోయారా. ఇదేమైనా రాజమౌళి సినిమానారా? ఇంటికెళ్ళి ఫైట్ చేసి వార్నింగ్ ఇవ్వు అంటుంది. ఇది సూర్యతేజ ఫిలిం రా. అయినా మన కామెడీ ఫేస్లకి ఈ ఫైట్లు వార్నింగ్లు సూట్ అవుతాయా? అవునరా. అయినా మనోడేం రాస్తాడు. పదా చలో పదరా. ఏరా ఒప్పుకుందా? ఒప్పించమందిరా. ఎవరిని? వాళ్ళ నాన్నని. ఏంటి? మనోడు ఛాలెంజ్ సినిమాలో చిరంజీవిలాగా ఛాలెంజ్ చేసి వచ్చారా, వాళ్ళ నాన్న ఒప్పిస్తానని. అరే బావా ఇదంతా కాదురా, మా మామని పడేయాలి. ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పు. ఓ సంతేనా? రోజు మీ మామ మార్నింగ్ వాకింగ్ వెళ్తాడు కదా, నువ్వు ఒక్కడే అక్కడికి వెళ్ళి బాగా దగ్గరికి వెళ్ళి వెంటనే కాలడ్డు పెట్టు, కింద పడిపోతాడు. ఎలా ఉందిరా నా ప్లాను? పడేయడం అంటే కింద పడేయడం కదరా, మన బుట్టలో పడేయాలి. మరి బొట్టేది మామా? అరే నిన్ను. అరే భయంగా ఉందిరా. ఆగరా. ఏం లేదురా, మనోడు శంకర్ కూతుర్ని లవ్ చేసిండు, చిన్న సెటిల్మెంట్ చేద్దామని వచ్చిన. బాబాయ్
లోపలికి ఎలా వెళ్ళాలి? లోపలికి ఎలా వెళ్ళాలి? రే మామ ఎవడో వస్తున్నాడు రా. ఓయ్ రే వస్తున్నాడు రా. ముంగట ఏం చేస్తుర్రా? రేయ్, నడువురే. ఏం రా అమ్మాయి గారు కావాలా నీకు? ఆ? ఓయ్, ఓయ్. ఏంట్రా ఇది? ఏం? ఆ చేస్తున్నావు, రా. చూస్తున్నారా? వాడి చూస్తే నువ్వే గుర్తుకొచ్చావురా. అన్నా ఆగో. ఎవరా ఇల్లు? సాని కలవడానికి వచ్చారన్నా. ఒక్క నిమిషం ఉండి చెప్తా. మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారన్నా. రమ్మనా. ఏ రండి, పిలుస్తున్నారు. ఆ పక్కన కూర్చోండి. ఏంటి? సార్ అదేంటంటే ఏం చెప్పు. సార్ ఐ లవ్ ఇండియా సార్. వి లవ్ ఇండియా సార్. ఏయ్, పదరా. ఎవడ్రా వీడు? అన్నా మన అమ్మాయి గారిని లవ్ చేయమని వాడిని ఎంకరేజ్ చేసింది ఈడేనన్నా. నువ్వేనారా? లవ్ చేయడం హెల్ప్ చేసి చంపేస్తారా సార్? రేయ్, వీడికి మన స్టైల్ ఏంటో చూపియండి రా. సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్. నువ్వెందుకు అవుతున్నారా? నాకు నువ్వు గుర్తొస్తున్నావురా. ఆల్అవుట్రా. ఏంట్రా? ఇండియా ఆల్అవుట్ సార్. ఆల్అవుట్ సార్. అసలు ఏందిరా మీ గోలా? మా గలీలో క్రికెట్ మ్యాచ్ ఉంది సార్, మీరు వచ్చి ఓపెన్ చేయాలి సార్. ఏంటి? అవును సార్, మా గల్లీలో క్రికెట్ మ్యాచ్ ఉంది సార్, మీరు వచ్చి ఓపెన్ చేయాలి సార్. వస్తాలే పో. రే రారా. అరే ఆగరా. రే మళ్ళీ ఏంట్రా? మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, అది మీకు చెప్పి నేను ప్రాణాలతో బతుకుంటే నన్ను పెళ్లి చేసుకుంటాంది. ఐ లవ్ పల్లవి, దట్స్ ఇట్. హాయ్ డాడీ. హాయ్ బంగారం, దా కూర్చో. ఇప్పుడు అమ్మ వేడివేడిగా ఇడ్లీ పెట్టింది, తింటావా? వద్దు డాడీ. డాడీ. ఏంటమ్మా? ఏం లేదు డాడీ. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను డాడీ. గిరి. అన్నా, వాడు చాలా మంచోడు డాడీ, అమాయకుడు. నా గురించి తెలిసేవాడిని ఎంట పడ్డా? అసలు నేను లవ్ చేస్తున్న విషయం వాడికి కూడా తెలియదు డాడీ. అయినా మీ గురించి తెలిసిన వాళ్ళు నన్నెవరు ఇష్టపడతారు, నా వైపు ఎవరు చూస్తారు డాడీ? నాకు మీరంటే ఎంత ఇష్టమో వాడంటే కూడా అంతే ఇష్టం డాడీ. గిరి, బండి తీరా. డాడీ ప్లీజ్ డాడీ. వద్దు డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్. ఓకే బంగారం, నీ ఇష్టాన్ని ఎప్పుడన్నా కాదన్నానా? పద, వాని ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. వద్దు డాడీ. అదేంటి? వాడి చేతే నీ కూతుర్ని లవ్ చేస్తున్నా అని చెప్పిస్తా, అప్పుడు పెళ్లి చేయండి డాడీ. శభాష్, శంకర్ కూతురు అనిపించావు. కానీ నీకు కండిషన్. ఏంటి డాడీ? నీకు 6 నెలలు టైం ఇస్తాను. ఈ లోపల వాడొచ్చి నువ్వు ఇష్టమని చెప్తే పెళ్లి జరిపిస్తాను. లేకపోతే లేకపోతే నా స్టైల్లో నేనే ఎత్తుకొచ్చి పెళ్లి జరిపిస్తాను. చూద్దాం మీ హీరోకి ఎంత ధైర్యం ఉందో. అంటే ఇక్కడ నేనే విపినా.